4 ఏళ్ల క్రితం నష్టాల్లో కొట్టుమిట్టాడిన కరీంనగర్ జిల్లా జగిత్యాల ఆర్టీసీ డిపో వరుసగా లాభాల బాటలో పయనిస్తోంది. అధికారుల అంకితభావం, కార్మికుల కృషి లాభాల్లోకి తీసుకురావాలనే సంకల్పం వెరసి డిపో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎన్నో డిపోలకు ఆదర్శంగా నిలుస్తోంది. గెలుపు పాఠాలకు కేంద్రంగా బాసిల్లుతోంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల ఆర్టీసీ డిపో విజయ ప్రస్థానం ఎన్నో డిపోలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. 4 ఏళ్ల క్రితం 1,48,00,000 నష్టంతో ఉన్న డిపో నేడు లాభాలతో తెలుగు రాష్ట్రాల్లోనే ఉత్తమ డిపోగా అందరి ప్రశంసలందుకుంటోంది. డిపో మేనేజరుగా హనుమంతరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత బస్ డిపో రూపురేఖలే మారిపోయాయి. డ్రైవర్లు, కండక్టర్లతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేస్తూ బస్సుల్లో కలెక్షన్ ఎక్కువ వచ్చేలా కృషి చేశారు. నష్టాలు ఉన్న మార్గాలను గుర్తించి లాభాలు వచ్చేలా చూశారు. డీజిల్ ఆదాతో పాటు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సమయపాలనతో బస్సులు నడపడంతో వరుసగా డిపో లాభాలను ఆర్జిస్తోంది. అన్ని డిపోలకు భిన్నంగా ఒక్క ఆగస్టు నెలలోనే ₹1,00,00,000 పైగా లాభాల్ని మూటగట్టుకుంది. వరుసగా లాభాలను సాధిస్తున్న డిపో పనితీరుపై అధ్యయనం చేసి తమ డిపోల్లోనూ నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు గుంటూరు రీజియన్ శ్రీకారం చుట్టింది. రేపల్లె, పొన్నూరు, సత్తెనపల్లి, నరసరావుపేట, బాపట్ల డిపోలకు చెందిన డిపో మేనేజర్లు, మెకానిక్లు, యూనియన్ నాయకులు, డిపో సిబ్బందితో కూడిన 32 మంది బృందం బుధవారం డిపోను సందర్శించి నష్ట నివారణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధ్యయనం చేసింది. తెనాలి, గుంటూరు 2వ డిపో, చిలుకలూరిపేట డిపో మేనేజర్లు, సిబ్బందితో కూడిన మరో బృందం గురువారం డిపోను సందర్శించి పనితీరును పరిశీలించింది. ఈ యొక్క డిపోను చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఈ డిపోలో జరుగుతున్న ఇంప్లిమెంట్స్ కానీ, ఈ డిపోలో జరుగుతున్నటువంటి డిఎంఓ విత్ యూనియన్స్ విత్ కార్మికులు ఈ యొక్క కోరిలేషన్ ఉన్నటువంటి ఈ డిపోని మేము చాలా చక్కగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ డిపోలో ఉన్న షెడ్యూల్స్లో ఉన్నటువంటి ఓటీలు కానీ, సింగిల్ క్రూలు కానీ, లేదంటే ఏ విధంగా పర్సనల్ కాస్ట్ తగ్గించి ప్రాఫిట్ని పెంచడం, సబ్సిడీ కోసం బస్ పాసులు ఏ విధంగా ఇవ్వటం, మార్కెటింగ్ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈ డిపోలో ఎక్కువగా జరగడం మేము అధ్యయనం చేయడం జరిగింది. కార్మికులతో ఇంటరాక్షను అనేది ఎక్కువగా ఉండటం వల్ల కార్మికుల ఇన్వాల్వ్మెంట్ పెరిగి షౌట్ అండ్ లోడ్, హాల్ట్ అండ్ గో, హెయిల్ అండ్ బోర్డు ఈ యొక్క పంచసూత్రాలు పాటించి ముఖ్యంగా ఈ యొక్క డిపోని లాభాల బాటలో కార్మిక నాయకులు ప్లస్ సూపర్వైజర్స్, డిఎం గారు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు ఇది ఎంత ప్రాఫిట్లోకి రావడం జరిగింది. ఇక్కడ డిపోలో ఉన్న పరిస్థితులు ఏదైతే కార్మిక నాయకుల మధ్య, అధికారుల మధ్య, సూపర్వైజర్ల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో ఏ విధంగా ముందుకు పోతే కార్మిక నాయకులు ఎలా అయితే సపోర్ట్ చేస్తే ఈ డిపో ముందుకెళ్ళింది అనేది కూడా పూర్తిగా మరి కార్మిక నాయకులను అడిగి కూడా తెలుసుకున్నాము. మేము ఈ డిపో సెక్రటరీని వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము. ఆ విధంగా ఈ డిపోని ఆదర్శంగా తీసుకుని, మోడల్ డిపోగా తీసుకుని మరి రాబోయే కాలంలో గుంటూరు జిల్లాలో కూడా ఈ విధంగా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేసి మా గుంటూరు జిల్లాలో ఉన్న డిపోలన్నింటి కూడా లాభాల బాటలో తీసుకెళ్ళడానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. గుంటూరు రీజియన్ నుంచి వచ్చిన బృందం డిపో మేనేజరు, కార్మికులు, మెకానిక్లతో సమావేశమయ్యారు. వారి పనితీరును నిశితంగా పరిశీలించారు. కొన్ని మార్గాల్లోనూ బస్సుల్లో ప్రయాణించి కండక్టర్ల, డ్రైవర్ల పనితీరును పరిశీలించారు. జగిత్యాల డిపోలాగా అందరూ అంకిత భావంతో పనిచేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించవచ్చని బృందం అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక్కడ హనుమంతరావు అండ్ టీం టోటల్గా వీళ్ళ వర్కర్స్ అందరు కూడా మొత్తం కమిటెడ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ వస్తూ ఉంది అని బాగా గ్రహించినాం. సో మోటివేషన్ కూడా హనుమంతరావు చాలా బాగుంది. ఈ తెలంగాణ స్టేట్లో అతనిది ఒకటే ప్రాఫిట్ వచ్చింది డిపో. సో ఇక్కడ వచ్చి కొన్ని మేము కూడా చూసి హౌ బెటర్ వీ కెన్ డూ, ఇక్కడ జరిగే వాటిలో హౌ బెటర్ వీ కెన్ డూ అన్నది చూసి చేయాలని చెప్పేసి మేమందరం వచ్చాం. ఇక్కడంతా కూడా బస్ స్టేషన్లో సిబ్బందితో కానీ, సూపర్వైజర్స్తో కానీ, డిఎం గారితో కానీ బాగా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారి యొక్క అనుభవాల్ని మేము గ్రహించడం జరిగింది. గ్రహించి ఈ అనుభవాలు మా డిపోలో అభివృద్ధికి, మా జిల్లాలో మా డిపోలో అభివృద్ధికి మేము అన్వయించుకుని మా డిపోలో కూడా ప్రాఫిట్స్ తీసుకురావడానికి ఉపయోగపడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డిపో లాభాల బాట ఎందుకు వస్తుంది అనేది ఈ డిపో వాతావరణం చూస్తేనే మాకు
ఇది ఒక పెద్ద ఒక కళాశాలలాగా కనిపించింది. ఈ స్లోగన్స్ కానీ ఈ ఫ్లెక్సీలు కానీ లేకపోతే ఈ సంస్థ గురించి ఎంత బాధ్యత కార్మికులకు ఉండాలనే విషయాన్ని చెప్పకనే మా డిపో మేనేజర్ గారు హనుమంతరావు గారు అన్ని విషయాలు మాకు అవగతం అయ్యేటట్టు ఈ క్యాంపస్లో అడుగుపెట్టగానే మాకు అర్థమైందండి. అందుకని చెప్పి ఇక్కడ ఈ డిపోలో ఒక సూపర్వైజరు ఒక వర్కర్ అనేది లేదండి. ఇక్కడ ఈ డిపోలో ఉన్నది మేము గమనించిందంటే ఇచ్చిపుచ్చుకోవటం. ఇక అంతకు తప్ప ఈ డిపో అభివృద్ధి కారణం ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవటం. తెలంగాణలోనే ఆదర్శంగా నిలుస్తున్న జగిత్యాల డిపో పనితీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన గుంటూరు రీజియన్ అధికారులు తమ డిపోల్లోనూ ఇదే సూత్రాల్ని పాటించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.